ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ఛార్జ్ నియామకం మార్చిన తర్వాత చిలకలూరుపేటకు సంబంధించిన వ్యక్తిని పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి గుంటూరు నియమించారు. ఇక్కడ విడుదల రజని గెలిచే అవకాశం ఉన్నాయా లేవా? మనతో స్పందించడానికి గుంటూరు వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి బోరగడ్డ అనిల్ ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, చిలకలూరుపేట ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి విడుదల రజనీని ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. గెలుపు అవకాశాలు ఉంటాయి, వర్గపోరు కూడా ఉందంటూ ఇక్కడ ప్రచారం జరుగుతుంది. విడుదల రజనీ గారి గురించి ఏం చెప్పారు? షీజ్ అ ఫైర్ బ్రాండ్. ఆమె వచ్చిన తర్వాత టూటాన్ కొంచెం గాడిలో పడింది, కానీ వర్గపోరు గ్రూప్ రాజకీయాలకి తెరలేపారు మళ్ళీ. గత ప్రభుత్వంలో అంటే కొంతమంది ఇక్కడ అంటే నేను తర్వాత అధిష్టానానికి కూడా చెప్పదలుచుకున్నా. ఒక ఇద్దరు నాయకులు ఆ ఇద్దరు నాయకులు టీడీపీ నాయకులతో కుంభక్కయ్యి లాస్ట్ టైము యేసరత్నం గారికి సంబంధించి ఇక్కడ ఆయన ఓడిపోవడానికి గల కారకులు ఇద్దరు. అదే ఇద్దరు మళ్ళీ విడుదల రజనీ గారికి గెలవకుండా చూసేదానికి టీడీపీ వాళ్ళతో చేతులు కలిపారనే వార్తలు వినపడుతూ ఉన్నాయి. అధిష్టానానికి కూడా చేరవేయడం జరిగింది దీన్ని. కానీ వీటన్నిటిని అధిగమించే నాయకత్వ లక్షణాలు విడుదల రజనీ గారికి ఉన్నాయి. ఎందుకంటే షీ నెవర్ టేక్ హర్ స్టెప్ బ్యాక్. ఐ నో దాట్. ఆమె ఒక ఆడపులి. ఖచ్చితంగా చెప్తున్నాను, జగనన్న వదిలిన బాణమే విడుదల రజనీ అనే ఒక లేడీ టైగర్. జగనన్న వదిలిన బాణం. జగనన్నను చూస్తూ రాజకీయం చాలా చేంజెస్ ఉన్నాయి, చాలా చేంజెస్. అఫ్కోర్స్ షీజ్ ఇన్ టీడీపీ ఫస్ట్, బట్ ఆ 420 గాళ్ళని వదులుకొని వాడు ఒక చెత్త నా కొడుకు బ్రోకర్ నా కొడుకులని వదులుకొని వాళ్ళని వదిలేసి సరైన నాయకత్వంలోకి వచ్చారు. ఆమెను గుర్తించి పార్టీ మంచి పొజిషన్ ఇచ్చింది ఆమెకి. మహిళ కాబట్టి ఆమెకి గొప్ప పొజిషన్ కల్పించారు, బీసీ మహిళ కాబట్టి. ఈరోజు ఆవిడ గుంటూరు వస్తే ఆవిడ ఆఫీసును పగలగొట్టారు, ఆవిడ కారులు తగలబెట్టాలని చూశారు. వీటన్నిటికీ కోవెలమూడి నాని ఎవరు? కోవెలమూడి నానితో జతగట్టి ఆలపాటి రాజాతో జతగట్టి ఇక్కడ ఇద్దరు నాయకులు మేము తోపులు అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు తోపులు కాదు. ఆ తోపులు అని చెప్పుకుంటున్న నాయకులు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తీసుకెళ్తాము. ఖచ్చితంగా విడుదల రజనీని భారీ మెజారిటీతో టౌన్లో ఇంతకుముందు ఎప్పుడు రాని మెజారిటీతో గెలిపించే బాధ్యత నేను కూడా తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను. రజనీ గారు షీజ్ ఎ మాస్ లీడర్ అండి. ఆమెకి తెలుసు, ప్రజల నాడి బాగా తెలుసు ఏంటి అనేది. బీయింగ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, బీయింగ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ CEO, అమెరికాలో 2-3 కంపెనీస్ ఉన్నాయి ఆమెకి. ఆమె వచ్చి సేవ చేయడానికి వచ్చిన ఆవిడ్ని తప్పుదో పట్టించి ఆమె గురించి బ్యాడ్గా క్యారెక్టర్ అసాసినేట్ చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి వీటన్నిటికి కూడా ఒక స్త్రీని గౌరవించాలి. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఒకటే, నేను నీకు మంచి చేశాననిపిస్తే ఓటేమనేది. అదే సిద్ధాంతంతో మేము ముందుకు పోతూ ఉన్నాము. కానీ కుయుక్తులు కుట్రల మధ్యలో గుంటూరు రాజకీయం ఉంది కాబట్టి వీటన్నిటిని అధిగమించి ఖచ్చితంగా విడుదల రజనీ గారు గెలిచేదానికి భారీ మెజారిటీతో సహకరించాలని, దానికి నా వంతు కృషి కూడా నేను చేస్తానని చెప్పి నా టీం అంతా కలిసి ఉంటాము. గట్టిగా ఎలక్షన్లో ఆమెను గెలిపించుకుంటామని చెప్పి మనస్ఫూర్తి తెలియజేస్తాం. విడుదల రజనీ గారి వెంట మీరు ఉన్నారంటే కీ రోల్ కూడా పోషిస్తున్నారు. ఖచ్చితంగా విజయం నల్లారిపైన అడిగే భావిస్తారు. అట్లేం కాదండి, ఖచ్చితంగా ప్రజల దీవెనలు ఉన్నాయి ఆమెకి. ఎందుకంటే విడుదల రజనీ గారు శాఖలో, వైద్య ఆరోగ్య శాఖలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి ఆ ఇంప్లిమెంటేషన్ అనేది జగనన్న నోట్లో నుంచి వచ్చిన మాటని అదే రీతిలో ఆవిడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆమె నాయకత్వం అనేది చాలా పటిష్టంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి చేతులు క్రింద ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే 24 గంటలు 365 రోజులు రివ్యూ మీటింగ్స్తో ఎక్కడ గాడి తప్పకుండా జగనన్న ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో ఆయన నోట్లో నుంచి వచ్చే మాట తూచా తప్పకుండా ఆవిడ పనిచేస్తూ ఉన్నారు. కాకపోతే దరిద్రం ఏంటంటే ఉన్నట్టు చెప్పాలి కూడా చెప్తున్నాను. గత 2019 ఎన్నికల్లో యేసరత్నం గారు ఓడిపోవడానికి గల కారకులు మళ్ళీ అదే తెరకి దించేదానికి, విడుదల రజనీని ఓడగొట్టేదానికి వాళ్ళు టీడీపీ వాళ్ళతో కలిసి కోవెలమూడి నాని, ఆలపాటి రాజా, ఇంకా కొంతమంది టీడీపీ నాయకులతో వీళ్ళిద్దరూ కలిసి గుంటూరులో మేము తోపులు అని చెప్పుకుంటున్న ఇద్దరు వైసీపీ నాయకులు కలిసి గ్రూప్ రాజకీయాలకి తెరలేపుతున్నారని చెప్పి తెలియటం కాదండి, ఆల్రెడీ లేపారు. కాబట్టి ఆవిడ ఆఫీసుని పగలగొట్టారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి, ఎందుకంటే ఎలక్షన్ అనేది పెత్తందారులకి పేద ప్రజలకి మధ్య జరిగే ఎలక్షన్ ఇది. కాబట్టి ఖచ్చితంగా గట్టిగా నిలబడతామని, తప్పు మావోడు చేసినా బయటోడు చేసినా ఖచ్చితంగా ఇడిచిపెట్టే పరిస్థితులు ఉండవు. కింద మీద పగలగొట్టిన ఆ కొడుకులకి వాళ్ళకి కూర్చోబెట్టాల్సిన చోట ఆ కొడుకులను కూర్చోబెట్టి ఖచ్చితంగా రజనమ్మని గెలిపించుకుంటాం అని చెప్పి మనస్ఫూర్తి తెలియజేస్తాం. వైసీపీ మరియు ఫైర్ బ్రాండ్ రోజా గారిని ఉద్దేశించి కూడా టీడీపీ నేతలు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్తారు సార్? 2 సార్లు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న రోజా గారిని ఉద్దేశించి ప్రతిపక్షాలు చేస్తున్నారు. రోజా గారు మీరే అన్నారు ఫైర్ బ్రాండ్ అని, ఆవిడ సరదాగా ఉంటారు.
ఆ మంత్రిగా ఎప్పుడు గవర్నమెంట్స్తో కానీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలతో కానీ చంద్రబాబు నాయుడు చలాయించుకున్నట్టు, చంద్రబాబు నాయుడు భార్య చలాయించుకున్నట్టు, చంద్రబాబు నాయుడు కోడలు చలాయించుకున్నట్టు ఉండరు. భోజనం పెడితే పూరి గుడిసెలోకి వెళ్ళి కింద కూర్చొని సరే భోజనం చేసేది మా రోజమ్మ, ఇబ్బంది లేదు. వాళ్ళ మాటలే రోజమ్మకి దీవెనలు. ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యే అవుతుంది, మళ్ళీ మంత్రి అవుతుంది. ఎందుకంటే ఒకటే విషయం చెప్తున్నా మీకు, ఈరోజు టీడీపీ నా కొడుకులు కానీ జనసేన నా కొడుకులు కానీ ఎవరిని ఏ ఆడవాళ్ళని విడిచిపెట్టారండి? వాళ్ళకి ఆడవాళ్ళని గౌరవించేది తెలుసా? ఒక్కొక్క నా కొడుకు 3-4 పెళ్ళాలను పెళ్ళిళ్ళు చేసుకొని ఇంకొక సెటప్లను పెట్టుకొని టీడీపీ పార్టీ ఆఫీసులో పాలెటి కృష్ణవేణి ఏం చెప్పింది, మన స్పోక్స్ పర్సన్ లేడీ వైఎస్ఆర్సీపీ, వాళ్ళ దగ్గరికి పోతే నైట్ టైం రమ్మంటారు, వాళ్ళ పక్కలో పడుకుంటే పదవులు వస్తాయి, మాకు ఆ పదవులే వద్దాయా, మేము వాళ్ళ పక్కలో పడుకోవద్దు, మాకు ఆ పదవులు అని చెప్పి పార్టీలో నుంచి బయటకు వచ్చినామే. మరి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏం కావాలా? టీడీపీ వాళ్ళే వచ్చి వైసీపీలో చేరి వాళ్ళు లైంగికంగా వేధిస్తారు, సెక్షువల్ హరాస్మెంట్ చేస్తారు, వాళ్ళ పక్కలో పడుకుంటేనే వాళ్ళకి మందు పోయాలా, వాళ్ళకి ఐస్ గడ్డలు వేయాలా, వాళ్ళకి మసాజులు చేయాలా, వాళ్ళకి పక్కలో పడుకుంటేనే మాకు పదవులు అని చెప్పి డైరెక్ట్గా మీడియా మీదకి వచ్చి చెప్పారు కదా. వాళ్ళ బతుకులు వాళ్ళ క్యారెక్టర్లు అవి. వాళ్ళు ఇళ్లలో పెళ్ళాలని ఫామ్ హౌస్లకు వదిలేసి ఇక్కడికి వచ్చి నాటకాలు దొబ్బుతూ ఉంటారు. అది వాళ్ళ క్యారెక్టరు. వైసీపీ నాయకులు, వైసీపీలో ఉన్న కార్యకర్తలు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్న ప్రజాప్రతినిధుల కోసం ఈరోజు జెండా ఎత్తిన జెండాను దించకుండా ప్రాణాలకు తెగించి ముందుకెళ్లే పరిస్థితులు. వాళ్ళల్లో ఒకళ్ళే రోజా, వాళ్ళలో ఒకళ్ళే రజనమ్మ, వాళ్ళలో ఒకళ్ళే బోరుగడ్డ అనిల్, వాళ్ళలో ఒకడే కొడాలి నాని, వాళ్ళలో ఒకడే పేర్ని నాని, వాళ్ళలో ఇంకొకడే వంశీ, వాళ్ళలో ఇంకొకడే అందరు కార్యకర్తలు, జోగన్న, అందరూ. కాబట్టి ఒకటే చెప్తున్నాం, వైసీపీ మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే ప్రజలకి చెవురుగా ఉండేవాళ్ళే. కానీ మీకు మళ్ళీ దొర పరిపాలన తీసుకొచ్చి హుకుం మాలిక్, హుకుం ధర అనిపించుకునే పరిస్థితులు వైసీపీకి లేవు. కాబట్టి ఈ నా కొడుకులు తిడుతూనే ఉంటారు, అవన్నీ మాకు ఆశీర్వాదాలుగా మారి మా మీదకి వస్తాయి. వాళ్ళకి అట్లా తిడతానే మూలను కూర్చుంటారు, మేము పరిపాలన కొనసాగిస్తూనే ఉంటాం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని